ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత మాసమంతా కూడా కాపాడి ఈ నూతన మాసంలో మొదటి దినాన మనము దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి, స్తుతించడానికి చేరి ఉన్నాము. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి అనుదినము తన నూతనమైన వాత్సల్యంతో నింపుతూ అనుదినము తన యొక్క నడుపుదలలో, కాపుదలలో మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి 11 మాసములు కంప్లీట్గా మనము ఇంత క్షేమంగా వచ్చి ఉన్నాము. మరి తిరిగి నూతన మాసంలో ప్రవేశిస్తున్నాము. ఈ మాసము చివరి మాసము ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరం అంతా కూడా ఎంత త్వరగా ఎంత వేగంగా గడిచిపోయిందో చూస్తూ ఉన్నాం కదా. అదేవిధంగా మనము రెండవ రాకడ కొరకు కూడా దగ్గర పడుతున్నాము. ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుడు మనకు చూపుతున్నటువంటి ఈ ప్రేమ వాత్సల్యతలను బట్టి ఎంతగానో వందనములు చెల్లిద్దాం. మరి ఆయన వాక్యంను ధ్యానించుకుంటూ మరి ఈ రాకడ వరకు కూడా మనల్ని క్షేమంగా కాపాడాలని, ఎవరైతే ఇంకా దేవునిని అంగీకరించలేదో వారందరూ కూడా దేవుని యొద్దకు రావాలని మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని వ్రాయబడిన ప్రవచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. దేవునికి ఇవ్వబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తుండగా, ఆయన ఈ లోకంలో మరి పుట్టబోతుండగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక పేరు ఎంత గొప్ప పేరు కదా, ఎంత పెద్ద పేరు కదా. అయితే ఈ గొప్ప పేరులో మనకు సమస్తం ఇమిడి ఉంది. అంటే మనకు రావాల్సిన అన్ని మేలులు కూడా ఈ యొక్క పేరులో, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ నామంలో మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టే ఇది ఒక వాగ్దానంగా మనము ఆలోచించవచ్చు. ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకంటే మనము ఊహించినటువంటి, మనము ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఇలా జరుగుతుందా, ఇలా కూడా జరగగలదా అని ఆశ్చర్యపోయేలాగా మన జీవితంలో ఆశ్చర్యకార్యములు ఆయన చేస్తాడు. ఎంతో మందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రస్తుతం ఈ మాటలు వింటున్నటువంటి మీలో అనేక మంది అలాంటి గొప్ప గొప్ప ఆశ్చర్యకారాలు చూడలేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆశ్చర్యకరుడు. అయితే ఆ సమయంలో అనుకుంటాం, అబ్బా ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నాకు ఇంత గొప్ప కార్యం నా దగ్గర చేశాడు, నాకు చేశాడు, మా ఇంట్లో చేశాడు, మా పిల్లలకు చేశాడని ఇన్ని విధాలుగా మనం ఆలోచిస్తాం కదా. అయితే ఆ సమయం గడిచిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోయి, మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ దేవుడు ఏం చేశాడు అని మాట్లాడతాం కదా. అయితే మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఎప్పుడు మారని దేవుడు. ఆ దినం చేశాడు, ఈ దినం చేస్తాడు, రేపు కూడా చేస్తాడు, ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాడు. నీ యొక్క జీవితం కంప్లీట్ అయ్యే వరకు, మన జీవితంలో మనం ఎంతవరకు ఈ లోకంలో ఉంటామో మనకు తెలియదు. ఎందుకంటే మన జీవితము క్షణభంగురం కదా. అయితే దేవుడు మాత్రము ప్రతి క్షణం కూడా నీకు నాకు తోడై ఉన్నాడు. అందుని బట్టి మనము ఎంతగానో దేవుని స్తుతించాలి. ఈ దినానికి తగినట్లుగా, అంటే ఈ నూతన మాసంలో ప్రవేశిస్తుంటుండగా దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం కదా. ఆశ్చర్యకరుడైన ఆ దేవుడు నీ హృదయంలోనికి నీవు ఆయనను ఆహ్వానిస్తే, ఆయన నీ హృదయంలో ఉండి నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. గొప్ప దేవుడు కదా. ఆయనను నమ్ముదాం. మనము నమ్మితేనే మనము అవన్నీ కూడా చూడగలం. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు. నీకు నాకు ఆలోచనకర్తగా ఉంటాడు. మనం ఎప్పుడు అవసరం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ లోకంలో చాలామంది ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా మరి
కొన్ని కొన్ని సమస్యలకు కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళు నమ్మినటువంటి అంటే గొప్పవాళ్ళు అనిపించేవాళ్ళు తమ సమస్యను బట్టి ఆ సమస్యకు తగిన ఆన్సర్ ఎవరైనా ఇస్తారా? ఎవరైనా నాకు సొల్యూషన్ చూపిస్తారా? ఎవరైనా నాకు దారి చూపిస్తారా? ఎవరైనా నాకు మంచి గైడెన్స్ ఇస్తారా అని చాలామందిని వెతుకుతూ ఉంటాం. మరి డాక్టర్ల దగ్గరికి అనారోగ్యమైతే డాక్టర్ల దగ్గరికి వెళ్తాము. మరి మానసిక అనారోగ్యమైతే సైకియాట్రిస్టుల దగ్గరికి, ఫిజియోథెరపీ సైకాలజీ చేసినటువంటి వారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాం. మరి కొన్ని సమస్యల నిమిత్తము మనము మనకు బాగా చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇలా రకరకాల మనుషుల దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడు ద బెస్ట్ కౌన్సిలర్, ఆయన ఆలోచనకర్త. అసలు ఆయన పరమ వైద్యుడు తెలుసా మీకు? ఆయన ఎంత వైద్యుడంటే, ఎలాంటి వైద్యుడంటే ఈ లోకంలో ఎలాంటి వ్యాధినైనా కూడా ఆయన బాగు చేయగలడు. మీరు చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి కాలంలో ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ముఖ్యంగా స్వస్థతల గురించి ఆలోచించినప్పుడు ఆయన ఎలాంటి అనారోగ్యాలను స్వస్థపరిచాడో మీరు చూసారా? మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఈ మాటలు చూస్తే మరి అక్కడ లేని వ్యాధి అంటూ ఏదైనా ఉందా? దయ్యములు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, చాంద్ర రోగులు ఉన్నారు, పక్షవాయువు గల వారు ఉన్నారు. వ్యాధిగ్రస్తులందరూ నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడుతున్నటువంటి నానావిధ రోగగ్రస్తులు. ఇంత గొప్ప పరమ వైద్యుడు ఆయన. మనమైతే ఈ లోకంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, హార్ట్ సమస్య అంటే మనం డాక్టర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. మరి ఎముకల్లో ఏదైనా నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటే వెంటనే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరి కంటిలో ఏదైనా ప్రాబ్లం వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చెవిలో ప్రాబ్లం వస్తే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి, థ్రోట్లో ప్రాబ్లం వస్తే ఈఎన్టీ. అలాగా రకరకాల అంటే ఏ జబ్బుకు తగిన డాక్టర్లు అంటే స్పెషలిస్టులు అనమాట వాళ్ళు. అవి మాత్రమే చూస్తారు. మనం ఎప్పుడైనా కడుపు నొప్పి అని వెళ్ళినప్పుడు ఆ కడుపు నొప్పికి తగినటువంటి మందులు ఇస్తారు. కానీ అది ఎందుకు వచ్చింది, దానివల్ల ఇంకా వేరే ఆర్గన్స్ అంటే ఇంకా వేరే అవయవాలు ఉన్నాయి కదా, దానికి కనెక్ట్ అయినటువంటివి, వాటిలో ఏమైనా సమస్య వస్తుందా, దానిలోకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, మరి దానికి ఏమైనా మెడిసిన్ ఇవ్వాలా, ఇలాంటివన్నీ ఏం ఆలోచించకుండా వాళ్ళు కడుపు నొప్పి అంటే కడుపు నొప్పికి తగిన మందులు మాత్రమే ఇస్తారు. ప్రతి వారు అంతే. ఏ డాక్టర్ అయినా ఆ డాక్టర్ తన యొక్క స్పెషాలిటీ ఏమైతే ఉందో దాని గురించే చూస్తాడు. ఎముకల డాక్టరు ఎముకలను మాత్రమే చూస్తాడు. బ్రెయిన్ డాక్టర్ బ్రెయిన్ మాత్రమే చూస్తాడు. హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ డాక్టరే చూస్తాడు. హార్ట్ డాక్టర్ హార్ట్కి సంబంధించినవి మాత్రమే చూస్తాడు. ఇలాగా అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్పెషాలిటీని బట్టే చేస్తారు. కానీ మన పరమ వైద్యుడైనటువంటి దేవుడు అన్నిట్లో కూడా ఆయన స్పెషలిస్ట్, ద బెస్ట్ ఫిజిషియన్, ద బెస్ట్ సర్జన్, ద బెస్ట్ సైకియాట్రిస్ట్, ఆయన ద బెస్ట్ సైకాలజిస్ట్, ఆయన ప్రతి దాంట్లో కూడా ద బెస్ట్. అయితే ఒక్క డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ ఒక్క డాక్టర్ ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఏ సమస్య వచ్చినా, మనకు కౌన్సిలింగ్ అవసరమైతే సైకియాట్రిస్ట్ దగ్గరికి, లేకపోతే లాయర్ల దగ్గరకో, లేకపోతే సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర మనకు అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఉంటాయి. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మన ప్రతి సమస్యకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి సమస్యకు కూడా ఒక జవాబు ఉంటుంది. అయితే మనం బైబిల్ చదవాలి, ప్రతిరోజు చదవాలి, అనుదినము చాలా డీప్గా అధ్యయనం చేస్తూ చదవాలి. అప్పుడే మనకు అందులో ఉన్నటువంటి
అనేకమైన జవాబులు దొరుకుతాయి. మన సమస్యలకన్నిటికీ జవాబులు దొరుకుతాయి. మరి ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించాలి. మరి బలవంతుడైన దేవుడు ఆయన. నీవు బలహీనతలో ఉన్నప్పుడు ఆయన తన బలం నీకు ఇస్తాడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నిత్యము ఉండే దేవుడు ఆయన. నిత్యుడగు తండ్రి, నీకు తండ్రిగా ఉంటాడు. తండ్రి ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఈ లోకంలో చేస్తున్నాడో అలాంటివి అంతకంటే ఎక్కువగా పరలోకపు తండ్రి మన కొరకు చేస్తాడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సమస్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆ తండ్రి వద్దకు పరిగెత్తి వెళ్ళు. తప్పకుండా ఆయన నీకు సమాధానం ఇస్తాడు, సహాయం చేస్తాడు. మరి ఆయన సమాధానమునకు కర్త. మరి మన జీవితాలలో సమాధానం లేదా, మన కష్టాలు, మన సమస్యల్లో, మనము కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నామా? వెంటనే దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుడు మనకు సమాధానకర్త. ఆయన మనకు మన సమస్యలకన్నిటికీ కూడా జవాబిచ్చి మనలో ఉన్నటువంటి కలతలను తీసివేసి, మనలో ఉన్నటువంటి మనస్పర్ధలను తీసివేసి, కుటుంబంలో సమస్తమును కూడా నూతనంగా చేసి మనకు సమాధానం ఇచ్చి మనల్ని కాపాడేటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. మరి కాబట్టి ఈ దినము మనము అది జ్ఞాపకం ఉంచుకొని, మన దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, మన కొరకు తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు పంపించిన ఈ దేవుడు మనకు ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితాలను చేస్తూ ఉంటుండగా మనం ఎంత గొప్ప ధన్యులం కదా. ధన్యులంగా మనం ఉంటూ మన దేవుడైనటువంటి ఈ గొప్ప ఆలోచనకర్తను, ఈ ఆశ్చర్యకార్యాలు చేసే దేవుణ్ణి, బలవంతుడైనటువంటి దేవుడు మనకు తోడై ఉంటే ఆ బలముతో మనం ఏమైనా చేయగలం ఈ లోకంలో. మరి అలాంటి గొప్ప దేవుడు, నిత్యుడుగా మనకు నిత్యము తండ్రిగా ఉండే దేవుడు, ఆయన మనకు సమాధానం కలుగజేసి సంతోషంగా ఉంచే దేవుడు, నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. ఇలాంటి దేవుడు మనకున్నాడని మనం సంతోషంగా ఆయన కొరకు ఎదురు చూద్దాం అని ఎందుకు అంటున్నానంటే, ఇంకా ఎవరైనా అంగీకరించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అంగీకరించాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మనమంతా ఈ ప్రార్థనలోకి వేసిన చాలామంది ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగుదురు, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఎరిగి ఉన్నారు కనుక వారికి చాలా మటుకు ఇలాంటి అనుభవం ఉంటుంది. ప్రభువైన అంటే మన దేవుడైన ప్రభు మనకు ఎంతగా సహాయకుడుగా ఉన్నాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడో అవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఇంకా ఆయన ఎరగకుండా కొంతమంది కఠిన హృదయులే ఉన్నారు. అలాంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ క్రిస్మస్ దినాలలో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకు పెట్టబడినటువంటి ఈ పేరులో మనకి ఎంత గొప్ప ధన్యత ఉన్నది, దాగి ఉంది, ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మనము దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ దినము నూతన దినంలో ప్రవేశించి ఉన్నాం కదా, నూతన మాసంలో ప్రవేశించున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, గొప్ప దేవుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవగు తండ్రివి, సమాధానకర్తయగు అధిపతివి నాయన. ప్రభా, నీకు వందనములు, స్తోత్రములు. మా జీవితాలలో మీరు మాకు మా ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంత గొప్ప దేవుడు నీవు ఈ లోకాలకి వచ్చి ఉన్నావు, వచ్చి వెళ్ళిపోయావు. అయితే ఇంకా అది తెలుసుకోలేకుండా, అంటే నీవు వచ్చినప్పటికీ కూడా నీ యొక్క గొప్ప బలమును తెలుసుకోలేకుండా ఎంతోమందినైనా ఈ లోకంలో అనేకుల దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నారు, అనేకుల దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉన్నారు, అనేకుల దగ్గర బలం కొరకు వెతుకుతూ ఉన్నారు. తమకు బలం ఇస్తారేమో, తమకు అండగా నిలబడతారేమో అని మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. తండ్రి ప్రభా, అలాంటి పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు. మేము నిన్ను ప్రార్థిస్తాము, అప్పుడు నీవే మాకు సహాయం చూపిస్తావు. నీవే మా కొరకు మనుషులను ఏర్పాటు చేస్తావు. నీవే మాకు ఆలోచనకర్తగా ఉండి ఆలోచన చెప్తావు. నీవే మాకు తండ్రిగా ఉండి సమస్తమును మాకు అనుగ్రహిస్తావు నాయన.
నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి కష్టాలను, ముఖ్యంగా కుటుంబములలో ఉన్నటువంటి కలతలను తీసివేసే దేవుడు, సమాధానమునకు అధిపతి అయిన దేవ, నీవు సమాధానము కలిగిస్తున్నందుకే నీకు వందనములు. ప్రభా నాయనా, ఎంతమంది ఎన్ని సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిస్తూ ఉన్నటువంటి దేవుడు అవుతండి. నీకే వందనములు స్తోత్రములు. మా ప్రభా, ఇదిగో ఈ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నారు. నీవైతే ప్రతి అనారోగ్యమును కూడా స్వస్థపరచగలవు. ప్రభా, యు ఆర్ ద బెస్ట్ డాక్టర్, యు ఆర్ ద బెస్ట్ ఫిజిషియన్. దేవా, మా జీవితాలలో ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసి, ప్రతి అనారోగ్యాన్ని కూడా బాగు చేసి, సంపూర్ణమైన ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని, స్వస్థతనిచ్చి ప్రతి ఒక్కరూ క్షేమంగా హాస్పిటల్స్లో ఉన్నట్టయితే స్వస్థత పడి పొందుకొని క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా, సర్జరీస్ అయినటువంటి వాళ్ళు క్షేమంగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులతో, భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. దయ ఉంచి వాళ్ళందరినీ కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాం. దేవాది దేవ, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. వివాహ ప్రయత్నములు సఫలం చేయండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, నేను గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి ప్రేమతో కనికరంతో ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఉన్నందుకు నీకు వందనములు. మా ప్రభా, అన్యాయానికి గురైన వారికి న్యాయము దయచేయండి. న్యాయకర్తమైన దేవుడు నాయన, ప్రతి ఒక్కరి పక్షంన నీవు యాజ్యమాడి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో మీరు తోడై ఉండండి. ఈ దినం ఉద్యోగ జీవితంలో మాకంతా తోడై ఉండి, మా పనిలో మాకు కావలసిన జ్ఞానం ఇచ్చి మేము ఉన్నతమైన ఉత్తమమైన పనితీరును ప్రదర్శించుటకు సహాయం చేయండి. విద్యార్థులను దీవించండి. పిల్లలంతా స్కూళ్ళకు, కాలేజెస్కు వెళ్తున్న బిడ్డలందరినీ దీవించి వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా సమయమును పాలిస్తూ, మా ప్రభా తండ్రి, వారు క్షేమంగా మరి ఎలాంటి సాతాను శోధనలకు చిక్కుకొనకుండా క్షేమంగా మరి చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏదైనా ఇంటర్వ్యూలకు ఎవరెవరైతే హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా ప్రభా నాయన, మరి నూతనంగా కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన జయమును అనుగ్రహించండి. ప్రభా, ప్రతి విషయంలో కూడా జయప్రదంగా వారు ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి విషయంలో మేము నిన్నడిగి నీ యొక్క ఆలోచనను, నీవు ఆలోచనకర్తవై ఉన్నావు, నీ ఆలోచనను తీసుకొని మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఆ బిజినెస్లో నీ యొక్క ఆలోచన ఉండాలి మా తండ్రి. ప్రతి విషయంలో మేము ఆ విధంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. దేవాప్రభ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మరి ఇజ్రాయెల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన. మా ప్రభా నాయన, ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. మరి హింసలను అరికట్టండి, అన్యాయాలను అక్రమాలను అరికట్టండి. సేవకులు సేవలు చేస్తుంటుండగా వారిని అందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎంతమంది నేను చిన్న చిన్న సేవకులు ఉన్నారు, పల్లెలలో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు, మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో తెలియని అనానుకూల పరిస్థితులలో కూడా వాక్యం ప్రకటిస్తున్నటువంటి నీ సేవకులను బట్టి నీకు వందనములు. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మరి చిన్న చిన్న సేవకులు తండ్రి, వారు చర్చెస్ కట్టుకుంటుండగా మీరు తోడుగా ఉండి ఆ పని అంతా కూడా జయప్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మీరు రక్షణ తీసుకురమ్మని వారందరూ నీ వైపునకు ఆకర్షించబడి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి. ప్రతి వ్యసనం నుంచి ప్రతి ఒక్కరికి ఏ శ్రమలో విడుదల కలుగునుగాక. దేవా, నీకే వందనములు. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా, మరి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదములతో నింపండి దేవా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ
నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.